వాట్ ఈజ్ ఏబిఏ అంటే? ఏబిఏ అంటే అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ అండి. ఇది ఆటిజమ్మా ఏడిహెచ్డియా కాదు, మేము ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ అయినా, అది పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి చనిపోయే ముసలివాళ్ళ వరకు ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్నైనా మేము ట్యాకిల్ చేస్తాం. బిహేవియర్ ఇష్యూస్ని అంటే వితౌట్ మెడిసిన్, రైట్, థెరపీ ద్వారా వీ కెన్ కామ్ డౌన్ దట్ బిహేవియర్. అంటే మంచి బిహేవియర్ని పెంచాలన్నా, ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ని తగ్గించాలన్నా మాకు థెరపీ ఉంటుంది. ఆ థెరపీ ద్వారానే వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అదేంటంటే ఒక అపోహ అనమాట, మిస్కన్సెప్షను. ఏబిఏ అంటే ఆటిజం పిల్లలకే, ఏబిఏ అంటే ఏడిహెచ్ వాళ్ళకే అని. బట్ అదేంటంటే ఓవరాల్గా ఇప్పుడు స్లో లెర్నర్స్ ఉంటారు, కొంతమంది ఏంటంటే బాగా చదివే పిల్లలు ఉంటారు కానీ పిచ్చల్లరి చేస్తారు, వాళ్ళని కామ్ డౌన్ చేయటము. కొంతమంది ఇంట్లో బాగానే ఉంటారు, బయటకు వెళ్తే వాళ్ళ ప్రతాపం చూపిస్తారు. దానికి ఆపోజిట్గా కూడా ఉండొచ్చు, కొంతమంది బయట కామ్గా ఉంటారు, ఇంట్లో అల్లరి. సో ఇవన్నీ కూడా బిహేవియర్ ప్రాబ్లమ్సే. వీటన్నిటిని కూడా మేము థెరపీ ద్వారా ట్రీట్మెంట్స్ ఇస్తామండి. ఆటిజము ఏడిహెచ్డిఏ కాదు, దీనిలో డౌన్ సిండ్రోమ్ పిల్లలు ఉన్నారు, స్లో లెర్నర్స్ ఉన్నారు, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, వీళ్ళందరికీ కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఎస్పెషలీ బిహేవియరల్ థెరపీకి మనం వస్తే కనుక వీళ్ళకి ఈ బిహేవియరల్ ప్రాబ్లం ఉంది, ఈ డెఫిషియన్సీ ఉంది అని ఎలా గుర్తిస్తారు? అంటే మాకు అసెస్మెంట్స్ ఉంటాయండి. యాజ్ ఎ బోర్డ్ సర్టిఫైడ్ బిహేవియర్ అనలిస్ట్ మాకు కొన్ని అసెస్మెంట్స్ ఇవి ఉంటాయి. దాంతో అంటే ఇప్పుడు మామూలుగా వచ్చేసి సైకాలజీ పరంగా ఐక్యూ అసెస్మెంట్ అంటారు కదా మీరు, సో మాకు వచ్చేసేసి బిహేవియర్ అసెస్మెంట్ అని మాకు ఉంటాయి. సో ఆ అసెస్మెంట్లో మేము ఓవరాల్ స్కిల్స్ చూస్తాం. ఐక్యూలో ఏంటంటే మీరు మెంటల్ ఎబిలిటీయే చూస్తారు కదా, సో దీంట్లో ఏంటంటే ఓవరాల్ స్కిల్స్ అంటే ఫైన్ మోటర్, గ్రాస్ మోటర్, కాగ్నిటివ్ స్కిల్స్, వాళ్ళు డైలీ లివింగ్ స్కిల్స్, ప్రతిదీ అంటే వాళ్ళ స్పీచ్ మాడ్యులేషన్ ఎలా ఉంది అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో వీటన్నిటిని మేము అసెస్ చేసి ఏ ఏరియాలో వాళ్ళకి స్ట్రెంగ్త్ ఏ ఏరియాలో ఉంది, వీక్నెస్ దేనిలో ఉంది, వాటిని గుర్తించి దాన్ని బట్టి మేము ఇండివిజువల్ బిహేవియర్ ప్లాన్ అనేది ప్రోగ్రామింగ్ చేస్తాం. ప్రతి ఒక్క పిల్లోడికి వేరువేరుగా వాళ్ళ స్ట్రెంగ్త్ వీక్నెసెస్ని బట్టి మేము ప్రోగ్రామ్ చేస్తామన్నమాట. చేసి థెరపిస్ట్కి ఇస్తే అది థెరపిస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తారు, మేము సూపర్వైజర్గా సూపర్విజన్ చేస్తూ ఉంటాం. సూపర్విజన్ చేసి మంత్లీ రివ్యూస్ ఉంటాయి. అంటే ఇదంతా కూడా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఈ ప్లాన్ ఇలా ఉంది, మీకు ఇంకేమన్నా యాడ్ చేయాలా, మీకేంటి ఇంట్లో బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఏం చూపిస్తున్నాడు మీ బాబు, లేదా స్కూల్ వాళ్ళతో మేము టైఅప్ అవుతాం. సో స్కూల్లో ఎలా చేస్తున్నాడు, బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా, అవన్నీ కూడా ఈ ప్లాన్లో పెడతాం. ప్లాన్లో పెట్టి ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆఫ్టర్ 1 month ఎలా ఉంది రిజల్ట్, ఆర్ దే సాటిస్ఫైడ్, ప్రాబ్లమ్ బిహేవియర్స్ కామ్ డౌన్ అయినాయా లేదా అప్రోప్రియేట్ బిహేవియర్స్ ఇంప్రూవ్ అయినాయా లేదా. సో ఇవన్నీ కూడా మళ్ళీ రివ్యూ చేసి డిస్కస్ చేసి పేరెంట్స్తో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ అప్గ్రేడ్ చేస్తాం ప్లాన్స్ని. ఇది ఒరిజినల్ ప్రాసెస్. ఇక్కడ అదేమీ జరగట్లేదు అసలు. ప్లాన్ అంటే నాకు ఆశ్చర్యం, బిహేవియర్ థెరపీ చేస్తున్నారు, వాట్ ఈస్ బిహేవియర్ ప్లాన్ అంటే నో ప్లాన్, ఓన్లీ నేను అసలు ఎంత ఆశ్చర్యం, ఐ కాంటాక్ట్ మీరు 1 hour థెరపీ ఐ కాంటాక్ట్ ఒక్కదానికి ఎలా ఇస్తారు? 1 hour ఐ కాంటాక్ట్ అంటే వాడు ఆటిజం పిల్లవాడు విత్ ఇన్ సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాడు డైవర్ట్ అయిపోతాడు. జనరల్ పిల్లలు ఇచ్చినంత కూడా ఇవ్వరు. సో మీరు ఒక్క టార్గెట్ని పట్టుకొని 1 hour ఎలా థెరపీ ఇస్తారు? సో దేర్ షుడ్ బి మెనీ టార్గెట్స్. అన్ని ఏరియాస్లో మేము టార్గెట్స్ తీసుకుంటామండి, రైటింగ్ స్కిల్స్ దగ్గర నుంచి స్పీచ్. అండ్ ఇంకొకటి నాకు ఇది ఇంపార్టెంట్ అనమాట, అందుకని నేను చెప్తున్నాను. స్పీచ్ ఉండదు పిల్లలకి, ఈ టైప్ ఆటిజం పిల్లలకి స్పీచ్ అనేది లోపిస్తుంది. ఎందుకు అంటే మోస్ట్ ప్రాబబ్లీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఫస్ట్, వీళ్ళు ఏంటంటే పేడియాట్రిక్స్ దగ్గరికి వెళ్తారు పేరెంట్స్, మా అబ్బాయికి 3 సంవత్సరాలైనా స్పీచ్ రాలేదు అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే స్పీచ్ ప్యాథాలజిస్ట్ దగ్గరకో స్పీచ్ థెరపిస్ట్ దగ్గరకో వాళ్ళు రిఫర్ చేస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ అసలు డాక్టర్స్కి తెలియదు ఏంటంటే వాడికి వోకల్ కార్డ్ అంతా బాగానే ఉంటుంది, ఇట్స్ ఎ బిహేవియర్ ప్రాబ్లం, అది తెలియదు కదా. సో స్పీచ్ ప్యాథాలజిస్ట్ వాళ్ళు అన్నీ చెక్ చేసి అన్నీ బాగానే ఉంటాయి. అక్కడ వాళ్ళకేమి ప్రాబ్లం అంటే ఇమిటేషన్ స్కిల్స్. ఇప్పుడు మనందరము కూడా ఎదుటి వాళ్ళని చూసే ఏదైనా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అంటాం, మనం నేర్చుకున్నాం. బట్ వాళ్ళకేమవుతుందంటే ఆ ప్రాసెసింగ్, బ్రెయిన్లో ప్రాసెసింగ్ అనేది ఉండదు. ఇప్పుడు మనం కంప్యూటర్ లాగానే ఇన్పుట్ తీసుకుంటాము,
బ్రెయిన్లో ప్రాసెస్ జరుగుద్ది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ మనం మాట్లాడతాం. ఇప్పుడు మీరు నా పేరు అడిగారు, ప్రాసెస్ జరిగి నా పేరు చెప్తాను. బట్ వీళ్ళకి ఏంటంటే ఇన్పుట్ వెళ్తుంది కానీ ప్రాసెసింగ్ అనేది ఒక నర్వ్కి కనెక్షన్ కాకుండా 4-5 నర్వ్స్ ఉంటాయి. ఆ కనెక్షన్ వల్ల ఆ ప్రాసెసింగ్ అనేది క్లమ్జీ అయిపోతుంది. అది క్లమ్జీ అయిపోయి వాడికి అవుట్పుట్ రాదు. దానివల్ల ఏంటంటే ఇమిటేషన్ స్కిల్స్ ఉండవు. ఇప్పుడు నేను ఏదైనా చేస్తున్నాను, పిల్లలు మనల్ని ఇమిటేట్ చేస్తారు. ఫాదర్ని కానీ మదర్ని కానీ అమ్మమ్మల్ని కానీ ఇమిటేట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఇమిటేషన్ స్కిల్స్ లేవు కాబట్టి మనం ఏమన్నా మాట్లాడినా వాడికి ప్రాసెసింగ్ ఉండదు, ఇమిటేట్ చేయలేడు. సో మాటలు అనేవి మ్యూట్ అయిపోతారు వాళ్ళు. సో అలా అది బిహేవియర్ ప్రాబ్లం. దాన్ని తీసుకెళ్ళి థెరపీ చేసినా సరే దానికి చాలా తక్కువ రిజల్ట్స్ ఉంటాయి. రైట్. సో ఎందుకంటే వాళ్ళు లోపలంతా చెక్ చేసి అంతా చేస్తున్నారు, కానీ ఇది బిహేవియర్తో సెట్ అయ్యేది అంటే మా దగ్గర బేసిక్. ఇప్పుడు ఆ ప్యాథాలజీ వాళ్ళ దగ్గరికి ఏంటంటే కొంచెం నత్తున్నా, స్టామరింగ్ ఉన్నా, లేదంటే కనుక టంగ్ మందంగా ఉంటుంది చూడండి, కొంతమందికి తిరగదు, ట్విస్ట్ అవ్వదు, లేదా పైన ప్యాలెట్ అనేది కొంచెం ఇదిగా ఉండటము, లేదంటే కొంతమందికి ఇది స్టిఫ్గా ఉంటుంది జాలైన్, అవి మసాజెస్ చేసి వాళ్ళు ఫ్రీనెస్ చేస్తారు, వాళ్ళు ఫ్లెక్సిబుల్గా చేస్తారు. సో ఇవన్నిటికి స్పీచ్ ప్యాథాలజిస్ట్ అవసరం. బట్ బిహేవియర్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మాత్రము ఏబిఏ థెరపీలోనే వాడికి స్పీచ్ వచ్చేస్తుంది. మా థెరపీలోనే మేము స్పీచ్ తెప్పిస్తాం అనమాట. అది చాలా మందికి తెలియదు, అసలు ఏబిఏ అంటే ఏంటో తెలియదు.